ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది చికెన్ కర్రీకి అనమాట. చికెన్ కర్రీ అంటే ఫ్రెండ్స్ ఓన్లీ ఆయిల్తోనే కుక్ అవుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీనికి సరిపడా ఆయిల్ పోసానమాట. అప్పుడు ఫ్రెండ్స్ చూడండి, చికెన్ కడిగి అలా తీసుకొచ్చి పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఇది చికెన్ అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్స్, కరివేపాకు అనమాట ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా పౌడర్ అనమాట. ఇది ఓన్లీ ఆయిల్లోనే కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. దీంట్లో వాటర్ ఉంటే పోయిన మొత్తం అంతా కూడా ఆయిల్తో కుక్ అవుతుంది అనమాట. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ కాగినట్టుంది ఫ్రెండ్స్. దాంట్లో ముందు ఆనియన్స్ వేస్తున్నా. ఇది కంప్లీట్గా ఆయిలే పైకి తేలుతుంది అనమాట ఫ్రెండ్స్. కర్రీలో ఎక్కువ ఆయిల్ కావాలన్నమాట. ఇది ఈ విధంగా దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, 1 చెంచా. అంటే మనకు సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట. ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఇప్పుడు నేను చికెన్ కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, చికెన్ కూడా వేసిన తర్వాత పసుపు, కారం, ఉప్పు అవన్నీ వేస్తారనమాట. లాస్ట్లో దించే ముందు మాత్రం గరం మసాలా వేస్తారనమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం చికెన్ కూడా వేస్తా ఫ్రెండ్స్. చూడండి, పసుపు కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో ఇది కుక్ అవుతుండగా వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ వాటర్తో ఇంకిపోద్ది అనమాట. పోయిన తర్వాత పైకి అంతా కూడా ఆయిల్ పైకి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు పసుపు కూడా వేస్తాం, స్పూనుడు పసుపు వేస్తాను కదా ఫ్రెండ్స్. దీంట్లో సాల్ట్ అనమాట, సరిపడా సాల్ట్ కూడా వేస్తుంది అనమాట. ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట. చూడండి, ఇది రెండో వీడియో కూడా తీసి పెడతాను అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కారం కూడా వేసేస్తున్నాం, సరిపడా కారం కూడా వేసుకుంటున్నాము.
ఇది చికెన్ ఆయిల్తో అచ్చంగా ఆయిల్తోనే కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ముందుగా చికెన్ తీసుకొని రెడీ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో కడిగేసుకుని దాంట్లో ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. నేనేం చేసి కరివేపాకే వేసాను అనమాట, ఆనియన్స్. దానికి ఏంటంటే సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ముందు నూనె పోసేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో మూకిట్లో పోసేసుకున్నాక అది కాగిన తర్వాత ఆనియన్స్ అవి వేసుకున్నాక దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఉంచేసేసి ఆ తర్వాత చికెన్ వేసుకుని అది కుక్ అవుతుండగా ఫ్రెండ్స్ దాంట్లో పసుపు కారం సాల్ట్ వేసుకోవాలన్నమాట. అది ఓన్లీ ఆయిల్లోనే కుక్ అవుద్ది అనమాట, సన్న సెక మీద. దీంట్లో దించే ముందు ఏంటంటే ఫ్రెండ్స్ దీంట్లో గరం మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో వీడియో తర్వాత తీసి పెడతా ఫ్రెండ్స్. బాయ్.